మెయిన్ థింగ్ ఏంటంటే సిపిఎంఎల్ పవర్ఫుల్ ఫోర్స్, కానీ 5 సంవత్సరాలు ఆ గడిలో దీన్ని మార్చిపెట్టి కదా, సేమ్ ఓటర్స్ కాదు కదా. 5 సంవత్సరాల క్రితం ఓటర్లు బీహార్ ఇవాళ ఓటర్లు 20% డిఫరెన్స్ అయిపోయింది. సిపిఎంఎల్ ఆ డబ్బే కొడతా ఉన్నారు, ఆ డబ్బే అదే ఆ మ్యూజిక్కి పాత మ్యూజిక్ కుదరదు కదా. ఓటర్స్ మారిపోయారు, ఓటర్స్ మారిపోతున్నారు. వాళ్ళ ఓటర్స్ కూడా అపోజిట్స్ వస్తున్నారు. ఆ కీపింగ్ అప్ ద టైం వాళ్ళు మోడర్నైజ్ అవ్వలేకపోతున్నారు. అందువల్ల ఈ వేవ్లో దెబ్బతిన్నారు. తర్వాత ఫేర్ బీఆర్ ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఫోకస్డ్గా జంప్ చేశారు. డబ్బు దేని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డంప్ అంటారా, ఎక్కువ చేశారు. డంప్ చేశారు, వాటర్ సప్లై ఇచ్చారు ప్రతి ఇంటికి, ఎక్కడ ఫుడ్ లేదు ఇచ్చారు. మన రాష్ట్రాల్లో కాదు, ఓటర్స్ ఎవరికి కాదండి. వాళ్ళు కొంచెం ఫేర్గా ఉంటారు, సాయం చేస్తే చేస్తారు. కాబట్టి టైమ్స్తో ఏమంటూ కీప్ అప్ ద టైం సిపిఎంఎల్ అంతా. అది కూడా వచ్చింది ఏంటంటే జెరియాట్రిక్ లీడర్షిప్. వాళ్ళే ఆ 25 సంవత్సరాలు బట్టి వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు రావట్లేదు. కొత్త క్యాండిడేట్స్కి ఇస్తున్నారు, నో డౌట్. అవుట్ ఆఫ్ టైం అయిపోయారా, కొత్త ఫోర్సెస్ వచ్చేస్తున్నారా అని వచ్చింది. అందువల్ల వాళ్ళు కూడా తగ్గింది. రెండో పాయింట్ మీరు చిరాగ్ పాస్వాన్ చేసిన క్లెవర్